మోడల్ అయితే మీకు మీషోలో కూడా ఉంది. మ్యాంగోస్ హారం ఉంది. సో నేనైతే ఇలా సెట్ చేశాను. మీషోలో తీసుకున్న జ్యువెలరీ కూడా ఉన్నాయి. సో వాటి కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం చూపిస్తాను. దాంతోపాటు వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. జ్యువెలరీ అయితే మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంటాయి. అంటే కొన్ని మీషోలో తీసుకుంటాను, కొన్ని షాప్కి వెళ్ళి తీసుకుంటాను, కొన్ని యూట్యూబ్లో అయితే తీసుకునేవి ఉన్నవి. గోల్డ్ అయితే మనం ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే మనం పర్ఫెక్ట్ మెయింటైన్ చేయలేదంటే అవి మనం కొన్న వెంటనే కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే అవి ఎక్కువ కాలం ఉంటాయి. నా దగ్గర అయితే 9 years 10 years బిఫోర్ తీసుకున్న జ్యువెలరీ కూడా నా దగ్గర ఉంది. అవి మీతో షేర్ చేస్తాను. గోల్డ్ తీసుకుంటే ఒకటే మోడల్ వేర్ చేయాలి. అదే ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే మనం డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ టైమ్స్ శారీకి సెట్ అయినట్టు, డ్రెస్కి సెట్ అయినట్టు మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నాకైతే గోల్డ్ కంటే ఈ గోల్డ్ వేర్ చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు సేఫ్టీ కూడా. గోల్డ్ వేసుకుంటే భయపడుతూ ఉండాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి వాటిని. గోల్డ్ రేట్తో పాటు మనకి దొంగలు కూడా పెరిగిపోయారు. సో గోల్డ్ కంటే గోల్డ్ బెస్ట్. ఇంకా నా జ్యువెలరీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను వేర్ చేసిన జ్యువెలరీ చూపిస్తున్నా. ఇది నేనైతే బయట షాప్లో తీసుకున్నాను. జ్యువెలరీ తీసుకోవాలని అయితే నేను ఆ రోజు షాప్కి వెళ్ళలేదు. వేరే పని మీద వెళ్తే ఆవిడ కూర్చొని అలా డల్గా చూస్తున్నారు. సరే మాట్లాడదామని వెళ్ళాను. వెళ్ళి వెనకాల మిర్రర్లో ఉన్న ఈ సెట్ చూశాను, నచ్చింది. ఇంకేం చేస్తాం, తీసేసుకున్నాం. మన స్టోరీలన్నీ ఇలానే ఉంటాయి కదా. ఎవరైనా నాకు రిలేటబుల్ గా ఉంటే కామెంట్ చేసి చెప్పండి, మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా అని. ఇదైతే 1000 రూపీస్ అండి. చెప్పడం అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు, కానీ ఎప్పుడు అక్కడ తీసుకుంటాం కాబట్టి 1000కి ఇమ్మంటే ఇచ్చారు. సో దీనికి సెట్ ఇయర్ రింగ్స్. నేను మ్యాక్సిమం సెట్ ఇయర్ రింగ్స్ అయితే అస్సలు తీసుకోను, కానీ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయని తీసుకున్నా. నెక్స్ట్ జ్యువెలరీ అయితే కాసుల మాలండి. ఇదైతే నేను కోవిడ్ టైంలో తీసుకున్నానండి. 2020లో తీసుకున్నాను. ఇలా యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేను వాట్సాప్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తీసుకున్నాను. 1500 బిలోనే అయిందండి ఇదైతే. కానీ లుక్ అనేది ఇలా నార్మల్గా ఉంది. 1-2 టైమ్స్ అయితే ఇలా వేర్ చేశాను. దీన్ని కొంచెం చేంజ్ చేయాలని దీనికి నేను బయట షాప్లో అయితే ఒక లాకెట్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఇదిగండి లాకెట్. 1500 బిలో అనుకుంటే లాకెట్కి అయితే ఎక్కువ పెట్టేసాను అనిపించింది, కానీ మోడల్ అయితే చాలా బాగుంది. ఇది లాకెట్ ఒకటి 1000 రూపీస్ అయ్యింది. ఈసారి కనుక షాప్కి వెళ్తే నేను షాప్ వీడియో కూడా మేము చేసి చూపిస్తాను. ఇదైతే డిటాచబుల్ అండి. ఇలా డిటాచబుల్ ఉంటుంది. వేరే దానికైనా మనం అటాచ్ చేసుకోవచ్చు అండి. డిటాచబుల్ అయితే వచ్చింది, క్యూట్గా ఉంది. అండ్ నా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సేమ్ దానికైతే మ్యాచ్ అయింది. సో అందుకని దీన్ని తీసుకున్నాను. కాసుల మాలకైతే దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను అటాచ్ చేసేస్తాను. దానికి దీనికైతే లుక్ అయితే డిఫరెన్స్ ఉంది. అయితే ఇలా సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి సెట్ కర్లేండి. నెక్లెస్ ఒకటి తీసుకున్నాను నేను. మ్యాంగోస్ ఇవన్నీ చూసారండి. నెక్లెస్ 1000 రూపీస్. వేరే జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఈసారి మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తాను. నేను మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ తీసుకున్నప్పుడు నాకు ఇలా బాక్స్లోనే వచ్చింది. అండ్ నేను ఎందుకు ఇలా ఉంచానంటే చాలాసార్లు యూజ్ చేశాను. మన పాత వీడియోలో కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్. అయితే ఎందుకు ఇలా అంటే ప్రతిసారి దీన్ని యూజ్ చేసిన తర్వాత మనం క్లాత్తో తుడిచేసుకోవాలి. క్లాత్తో తుడుచుకొని దీన్ని మళ్ళీ ఇలా కవర్ ప్యాకింగ్, ఆల్రెడీ మన కవర్ ప్యాకింగ్లోనే వస్తుంది. ఈ కవర్ ప్యాకింగ్లోనే మళ్ళీ మనం పెట్టేసుకుని ఇలా గాలి తగలకుండా ఏదైనా బాక్స్లో అయితే సెట్ చేసుకుంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి. నేను ఎప్పుడో తీసుకున్నా, 1.5 year అయితే అయ్యి ఉంటుంది. చాలాసార్లు పెట్టుకున్నాను, కానీ అస్సలు ఏం చేంజ్ అవ్వలేదండి. భలే క్యూట్గా ఉన్నాయి. నేను కోడ్ ప్రైస్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటికి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేసి మీషోలో తీసుకోండి. చాలా బాగా వచ్చినాయి ఇవైతే. ఇది ఒక నెక్లెస్. దీనికి కూడా నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు. నేను నా గోల్డ్ ఇయర్ రింగ్స్ తోటి వీటిని పేర్ చేస్తాను. ఇదైతే నేను షాప్లోనే తీసుకున్నాను. 1500 బిలో పడిందండి నేను రేట్ అయితే. బుట్టలు అయితే నేను షాప్లోనే తీసుకున్నాను. 5 to 6 years అయితే అవి ఉంటుంది ఇది తీసుకుని. ఇది అప్పుడు ప్రైస్ వచ్చేసి 600 or 700 ఎక్కువ పెట్టి తీసుకున్నా, కానీ అప్పుడు పెద్ద బుట్టలు ట్రెండ్లో ఉన్నాయి. సో తీసుకోవాలనిపించి ఇంకా ప్రైస్ ఎక్కువైనా కానీ తీసాను, కానీ క్వాలిటీ బాగుంది. ఇప్పుడైతే కొంచెం పెద్ద జ్యువెలరీ చూపిస్తున్నాను. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. ఇది కోర్స్ ఇంత జ్యువెలరీకి మరి ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది అనుకోండి. మ్యాంగోస్ హారం అండి. మ్యాంగోస్ హారం తీసుకున్నాను. ఇది కూడా నేను బయట షాప్లోనే తీసుకున్నానండి. 2000 to 2500 అలా పడింది ఇది.
ఇది కూడా తీసుకుని 1 ఇయర్ అయితే అయిపోయింది. కొంచెం పట్టు శారీస్ అలాంటి వాటి మీద అయితే లుక్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. ఇదైతే మీషోలో తీసుకున్నాను. దీని కోడ్, దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడైతే కాస్ట్ కూడా తగ్గినాయి. నేను తీసుకున్నప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. నేను తీసుకునేది 2.5 years అలా అవుతుందండి. ఇప్పుడైతే ప్రైస్ ఇంకా బాగా తగ్గింది. కాస్ట్ ఎక్కువలోనే ఉన్నప్పుడు తీసేసుకున్నా. ఇంకేం చేస్తాం మరి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. దీని ప్రైస్ కోడ్ నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. సింపుల్గా ఉంది కదా అని ఇది తీసుకున్నాను. సో ఇక్కడ ఒక లాకెట్లా వచ్చిందండి అంతే. మొత్తం నార్మల్ హిప్. గోల్డ్ వడ్లానం అయితే ఎలా ఉంటుంది అలానే ఉంది సేమ్. పట్టు చీరల మీదకి అయ్యి బ్రైడల్గా రెడీ అయినప్పుడు అయితే బాగా సెట్ అవుతుంది. రియల్ గోల్డ్లా అనిపిస్తుంటుంది. నెక్కి ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మరి పాపడి బట్టు లేకపోతే ఎలాగా ఉండాలి కదా, అందుకే పాపడి బట్టు. ఇది నేను బయట షాప్లోనే తీసుకున్నాను. ఎప్పుడో చాలా ఇయర్స్ ముందు అయితే తీసుకున్నాను. సో అందుకే నాకు అసలు ప్రైస్ ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చేసి చాకర్ అండి. చాకర్ కూడా ఒక టైంలో ట్రెండ్ అయిపోయింది కదా. సో ఆ ట్రెండ్ టైంలోనే నేను ఇది తీసుకున్నాను. ఈ చాకర్ కూడా నేను బయట షాప్లోనే తీసుకున్నాను. 300 రూపీస్. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీకి వెళ్దాము. బ్లాక్ బీడ్స్ వెళ్ళినప్పుడైతే అక్కడ తీసుకున్నాను. 150 రూపీస్ అనేది. అండ్ ఇది ఈ మోడల్ అయితే మీకు మీషోలో కూడా ఉంది. అండ్ ఇంకో బ్లాక్ బీడ్ అండి. ఇది కూడా ఇప్పుడు 5 years బ్యాక్ తీసుకున్నాను. ఇదైతే 1.5 year అవుతుంది అంతే. ఇది నేను తీసుకుని 5 years అవుతుంది. ఇంకా అలానే ఉంది. అసలు ఎలాంటి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఈ బ్లాక్ బీడ్ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. 350 పడినట్టుందండి. 3 to 350 అంతే. ఫ్రీ షిప్పింగ్ తోటే వచ్చింది నాకు. సో ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.